నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాంగ్రెస్ ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారన్న రాహుల్. ఆరోపణలు కాదు ఆధారాలున్నాయన్న రాహుల్ గాంధీ. ఓట్ల దొంగలను ఎన్నికల సంఘం రక్షిస్తోందన్న రాహుల్ గాంధీ. కర్ణాటక సిఐడి అడిగిన వివరాలను ఈసీ ఇవ్వడం లేదని ధ్వజం. హైదరాబాద్ సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు. పలువురు వ్యాపారవేత్తల ఇళ్లలో ముమ్మర తనిఖీలు. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్ని ముంచెత్తిన భారీ వర్షం. నీట మునిగిన ఇళ్లు, ఇబ్బందుల్లో ప్రజలు. భారీ వర్షానికి ఉత్తరాఖండ్లోని చమోలీలో విరిగిపడిన కొండ చర్యలు. 7 గల్లంతు, ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. దేశవ్యాప్తంగా ఉన్న ఓట్లను తొలగించి నకిలీ ఓట్లను సృష్టిస్తున్నారని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఉదంతాలను వివరించిన రాహుల్ గాంధీ ఓట్ల దొంగలను ఎన్నికల సంఘం రక్షిస్తోందని ఆరోపించారు. ఓట్ల చోరీ పరిశ్రమ నిర్వాహకులు ఎవరో తేలాలని అన్నారు. ఓట్ల చోరీ తీరును లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు ఎండగట్టారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఓట్లను తొలగిస్తూ కొత్తగా నకిలీ ఓట్లను ఎలా సృష్టిస్తున్నారో వివరించారు. మహారాష్ట్రలోని రజూరా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,850 నకిలీ ఓట్లను జాబితాలో చేర్చారని అన్నారు. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు వివిధ రాష్ట్రాల ఫోన్ నెంబర్లు వాడారన్న రాహుల్ గాంధీ ఈ నెంబర్లు ఎవరివి, ఎవరు ఆపరేట్ చేశారో తేలాలన్నారు. సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్లాయన్న రాహుల్ ఆయనకు తెలియకుండానే ఓటు తొలగించాలని ఆయన పేరిట దరఖాస్తు చేశారని అన్నారు. ఫేక్ లాగిన్లు, ప్రత్యేక సాఫ్ట్వేర్తోనే ఓట్లు తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. Anand is constituency in Karnataka, 6,018 votes. Somebody tried to delete 6,018 votes. We don't know the total number of votes that were deleted in Anand in the 23 election. They are much higher than 6,018. Somebody got caught deleting 6,018 votes. And it was caught, like most crimes, by a coincidence. What happened was, booth level officer there noticed that her uncle's vote was deleted. And so she checked who deleted her uncle's vote and she found that it was a neighbor. पड़ोसी ने अंकल का वोट डिलीट किया था. उसने जाके पड़ोसी से पूछा कि आपने मेरे अंकल का वोट क्यों डिलीट किया. पड़ोसी ने कहा मैं तो जानता ही नहीं, मैंने तो कुछ वोट डिलीट ही नहीं किया. Neither did the person deleting the vote know, nor did the person whose vote was deleted know. Some other force hijacked the process and deleted the vote. ఉద్దేశపూర్వకంగానే లక్షల మంది ఓట్లు తొలగిస్తున్నారని, చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీ ఓట్లు తొలగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వేల మంది ఓట్లు తొలగించారన్న రాహుల్ అధికారులకు తెలియకుండా ఓట్లు ఎలా పోతాయని ప్రశ్నించారు. ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని అన్నారు. ఓట్లు తొలగించాలంటూ ఓటర్లకు తెలియకుండానే దరఖాస్తు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల తమని టార్గెట్ చేస్తున్నారన్న కాంగ్రెస్ అగ్రనేత ఓట్ల తొలగింపు ప్రక్రియ వివిధ రాష్ట్రాల్లో కుట్రపూరితంగా కొనసాగుతోందని అన్నారు. ఇవన్నీ ఆరోపణలు కాదని పక్కా ఆధారాలతోనే చెబుతున్నారని అన్నారు. We had heard this many times and now we found 100% proof of it. Please understand, I am not going to say anything on this stage that is not backed up by 100% proof. I am somebody who loves my country, I love my constitution, I love the democratic process and I am protecting that process. And so I am not going to say anything here that is not going to be based on 100% proof that you can determine. కర్ణాటకలో ఓట్ల తొలగింపుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సిఐడి ఎక్కడి నుంచి దరఖాస్తు చేశారో ఐపీ నెంబర్లు ఇవ్వాలని ఈసీని కోరినా ఇవ్వలేదన్నారు. 18 నెలల్లో సిఐడి 18 లేఖలు రాసినా స్పందన లేదన్నారు. కర్ణాటక సిఐడి అడిగిన వివరాలను వారంలోగా ఇవ్వాలని ఈసీని కోరుతున్నామన్నారు.
ఢిల్లీలోని మందిర్ మార్గ్ ప్రాంతంలో పోలీసు వాహనం రహదారి పక్కనున్న టీ స్టాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో టీ స్టాల్ యజమాని అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బాధితుడు నిద్రపోతున్నారని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వాహనం నడుపుతున్న డ్రైవర్, కానిస్టేబుల్ను అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసు విభాగం తెలిపింది. ప్రమాద సమయంలో పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడి 7గురు గల్లంతయ్యారు. నందానగర్లో 6 ఇళ్లు మట్టి పెల్లల కింద కూరుకుపోగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక వైద్య బృందం అక్కడే ఉంది. మోఖ్ నదికి వరద పోటెత్తగా నందానగర్లోని ధుర్మా గ్రామంలో 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. కుంత్రి, లగాపాలి, కుండి, బన్సువాడ గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కలెక్టర్ సందీప్ తివారీ తెలిపారు. కొండ చర్యలు విరిగిపడి మూసుకుపోయిన రోడ్లను పునరుద్ధరించేందుకు జేసీబీలను తరలించినట్లు చెప్పారు. ఇళ్లు కోల్పోయిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర కొడోరస్ టౌన్షిప్లో ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 3 పోలీసు అధికారులు మృతి చెందారు. మరో 2 గాయపడ్డారు. ఓ కేసు విచారణ నిమిత్తం పోలీసులు వెళ్లగా దుండగుడు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడని వెల్లడించారు. అయితే నిందితుడి గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా యార్క్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తున్నామని వెల్లడించాయి. ఈ దుఃఖం భరించలేనిదని పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీస్ కమిషనర్ క్రిస్టోఫర్ ప్యారిస్ అన్నారు. కాల్పుల ఘటనపై న్యాయమైన, సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవలే ఉటా విశ్వవిద్యాలయంలో సంప్రదాయవాది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కర్క్ హత్య మరవకముందే మరో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోయింది. సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బల్దియా, హైడ్రా సిబ్బంది వరద నిలిచిన ప్రాంతాల్లో నీటి తొలగింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. వరుణ ప్రకోపానికి మరోసారి హైదరాబాద్ వాసులు హైరాణ పడ్డారు. గత రాత్రి 3-4 గంటల వ్యవధిలో కురిసిన వాన ధాటికి నగర జీవనం కకావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ఖైరతాబాద్లోని ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్లోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీలో నిలిచిన నీటిని బల్దియా సిబ్బంది మోటార్లతో బయటకు తోడుతున్నారు. ఒక్క నిమిషం ప్లే చేస్తాను. ఏం చేయాలి ప్లాన్ చేసి దీనికి ఏదో ఒక పరిష్కారం తీస్తే మాకు ఈ బాధలు ఉండవు కదా సార్. ఇప్పుడు పిల్లలకి మలేరియా వస్తుంది, ఎవరు పెట్టుకుంటారు సార్? పిల్లలు చచ్చిపోతారు. ఇప్పుడు పిల్లలకి ఏమైనా అయితే కూడా ఎవరు దిక్కు సార్? దీనికి మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. అధికారులు కరెక్ట్ గా దాన్ని, ఇంజనీర్స్ అందరు దాన్ని కరెక్ట్ వర్కౌట్ చేసి ట్యాంక్ బండ్ లెవెల్స్ కి ఇంకో జరం ముందు కావాలంటే ఇంకో జరం ముందుకు వెళ్ళి అన్న లైన్ ని కలిపితే ఇది శాశ్వతం పరిష్కారం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. లెటర్ కూడా ఇచ్చినా కానీ వాళ్ళు వచ్చి చూసి పరిశీలించి తొలగిస్తామనే మాట కూడా లేదు. రీసెంట్ గా కూడా వయసు వచ్చినా నేను ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరు ఎత్తుకునే వాళ్ళు ఆఫీస్కి పోయేటోళ్ళైతే చూశారు కదా మీరే కళ్ళతో చూసారు ఎట్లా పోతున్నారు, అందరు ఎంత ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఎవరు ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి, ఎవరు అందరు ఇంట్లోనే ఉన్నారు. ఈ యొక్క ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ సెక్రటేరియట్ కి ఆనుకొని ఉంది. సెక్రటేరియట్ నీడ ఈ సిఐబి క్వార్టర్స్ పైన పడుతుంది. అసెంబ్లీకి కిలోమీటర్. అసెంబ్లీ దగ్గర సెక్రటేరియట్ ప్రాంతాలనే సేఫ్టీగా పెట్టలేని అధికారుల నాయకులు ఇంకా రాష్ట్రం మొత్తం ఏం పెడతారు అనేది కూడా ఒక పెద్ద సమస్య. అయితే ఇక్కడ ముఖ్యంగా సిఐబి క్వార్టర్స్ వచ్చేసి లో లయింగ్ ఏరియా, లోతట్టు ప్రాంతం. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఇటే నీళ్ళు వస్తాయి, ఇటు నుంచి అవుట్పుట్ వెళ్తుంది. అవుట్పుట్ సక్రమంగా నిర్వహించాలా. నిన్న 1 year ప్రజాపాలన చేసిరు. ఇది
బేగంపేట మోతీలాల్ నెహ్రూ పార్క్ కాలనీలోని అపార్ట్మెంట్ సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలని పరిస్థితి నెలకొంది. బల్దియా సిబ్బంది స్పందించి వరద నీటిని తొలగించాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు రాత్రి నుంచి వరద నీటిలోనే గడుపుతున్నారు. కాలనీలోని ఓ ఇంట్లోకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో ఇంట్లోని నిత్యావసర వస్తువులు, ఫ్రిడ్జ్, టీవీ వంటి సామాగ్రి పూర్తిగా తడిసిపోయాయి. వర్షం పడిన ప్రతిసారి తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని కాలనీ వాసులు వాపోతున్నారు. లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్లోని అపార్ట్మెంట్లో సెల్లార్లో వరద నీరు చేరి నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి రావాల్సింది. అది చేస్తాము, ఇది చేస్తాము, అన్ని చేస్తాము అని చెప్పి వస్తారు, ఓట్లు గుద్దించుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఒకటి పట్టించుకునే నాదుడే ఉన్నాడు. ఇప్పుడు అది సగం సగం తవ్వి పోయిర్రు, లేకపోతే ఇంట్లోకి వాటర్ రాకపోతుండే. కానీ ఇప్పుడు వచ్చినాయి. ఎందుకు సగం చేసి వదిలిపెట్టిరు అంటే ఎవరు పట్టించుకోరా? కార్పొరేటర్ రాలేదు, ఎమ్మెల్యేలు రాలేదు, ఎవరు రాలేదు. ఇంతకు ముందు అంతా లేకుండా అక్కడ వెళ్ళిపోతుండే వాటర్. అసలు ఇంతవరకు ఎప్పుడు రాలే. తోడిర్రు అయితే మొన్న అయితే మట్టి వేసేసి మొత్తం అడ్డంగా నీళ్లు పోకుండా అన్ని వైపుల నీళ్ళు ఈ బస్తికి వస్తాయి. ఆ పైపులకి వేసి పోవు. ఆ వేసి కూడా వేసి ఇంతకు ముందు 2 సార్లు వేసారు. మాది ఒకటే కదా, ఇట్లా చాలా మంది ఇళ్ళకి నీళ్లు పోయినాయి. హుస్సేన్ సాగర్ నాలా నీటితో బాగ్ లింగంపల్లి పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. నడుములోతు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరద చేరడంతో నిత్యావసరాలు, వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. హైడ్రా అధికారులు మోటార్లతో నీటిని తొలగించేందుకు యత్నిస్తున్నా ఫలితం లేదంటూ వారు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీని సందర్శించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు యుద్ధ ప్రాతిపదికన వరద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నీళ్లతోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. నిన్న రాత్రి నుంచి 1-2 మోటార్లు హైడ్రా అధికారులు వచ్చి పెట్టినా నీటి సుక్క కూడా తగ్గలేదు. జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా, కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ఎవరు కూడా ఈ వైపు రావటం లేదు. నాయకులు కూడా చుట్టపు చూపు లేక వచ్చిపోతున్నారు తప్ప ఇక్కడ సమస్య నిర్దిష్ట పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదు. వాటర్ ఫ్లో హుస్సేన్ సాగరు ఆ నిండినటువంటి నీళ్ళంతా కూడా ఫ్లో అయ్యి మొత్తం మన ఇక్కడ శ్రీరామ్ నగర్ బస్తీ మొత్తం కూడా నిండిపోయింది. ఇప్పటికే 24 గంటలు అవుతున్నాయి, ఇక్కడ నీళ్లు తగ్గటం లేదు, ఫ్లో పెరిగిపోతా ఉంది. బస్తీ ప్రజలు ఆహారానికి కానీ ఇళ్లకు ఇప్పటికే కొంతమంది ఇళ్లకు నీళ్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు, కొంతమంది పనులు చేసుకునే వాళ్ళు పనులకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బల్కంపేట అండర్ బ్రిడ్జ్ వద్ద మొహమ్మద్ షరీఫుద్దీన్ అనే వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ముషీరాబాద్కు చెందిన షరీఫుద్దీన్ డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా బల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద బైక్తో సహా కొట్టుకుపోయాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,48,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా 38 ప్రధాన గేట్ల ద్వారా 2,32,544 క్యూసెక్ల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్లు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 4,000 క్యూసెక్లు, కాకతీయ కాలువ ద్వారా మరో 4,000 క్యూసెక్లు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్లు, లక్ష్మీ కాలువ ద్వారా 2,000 క్యూసెక్ల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 66.508 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీరామ్ సాగర్ నుంచి 2,81,979 క్యూసెక్లు, కడెం ప్రాజెక్టు నుంచి 6,472 క్యూసెక్లు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 2,08,333 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తి 4,75,745 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 16.26 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 146.55 మీటర్లకు చేరుకుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పరిశ్రమల అంచనాలకు అనుగుణంగా విధానాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పెట్టుబడులు పెట్టి తమ సామర్థ్యాలను మరింత విస్తరించడం ఇక పరిశ్రమల వంతని చెప్పారు.
ఢిల్లీలో ఇండియన్ ఫైనాన్షియల్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె యువతకు నైపుణ్యాలు అందించే విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పరిశ్రమలను కోరారు. కేవలం బడ్జెట్కు ముందు కాకుండా ఏడాది మొత్తం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండాలని నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వ పరంగా పన్ను సంస్కరణలు, కొన్ని రంగాల్లో FDI పరిమితులను ఎత్తివేయడం సహా ఇతర విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు సంకోచించాల్సిన అవసరం లేదన్నారు. MSMEలకు రుణాలు సులభంగా లభించేలా ప్రతి MSME క్లస్టర్లలో సిడ్బీ బ్యాంకును ఏర్పాటు చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. సంగారెడ్డిలోని HMDA పరిధిలో గల చెరువుల పునరుద్ధరణను అత్యాధునిక మౌలిక వసతులతో ఏర్పాటు చేయాలని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులను ఆదేశించారు. 2,500 కోట్ల రూపాయలతో 15 చెరువుల పునరుద్ధరణ పనులను ఆయన సతీమణి TGIIC చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై 30 కిలోమీటర్ల మేర పట్టణ గ్రామాల్లో తిరుగుతూ చెరువుల స్థితిగతులను తెలుసుకున్నారు. నెక్లెస్ రోడ్డు, వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్, ధోబీ ఘాట్, వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు, బోటింగ్, లైటింగ్, పిల్లలు ఆడుకునేలా పార్కు అందుబాటులోకి తేవాలని జగ్గారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో వెల్డింగ్టన్ ఎంక్లేవ్లోని వ్యాపారవేత్త బూరుగు రమేష్, అతని కుమారుడు విక్రాంత్ నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విల్లా నెంబర్ 26లో ఉదయం నుంచి 2 బృందాలు తనిఖీలు ప్రారంభించాయి. విక్రాంత్ కాస్పో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు రాజశ్రీ ఫుడ్స్తో పాటు మహాదేవ్ జ్యువెలర్స్కు డైరెక్టర్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్లోని మహేంద్ర హిల్స్లోని బూర్గుల వెంకటేష్ అనే వ్యక్తి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ సోదాల తర్వాత ఈడీ రైడ్స్ కలకలం సృష్టించాయి. అయితే ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మారేడుపల్లిలో నివాసం ఉంటున్నటువంటి బూరుగు విక్రాంత్, బూరుగు రమేష్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అతను పలు కంపెనీలకు డైరెక్టర్గా బూరుగు విక్రాంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళ కంపెనీలకు సంబంధించి విదేశాల నుంచి పెట్టుబడులు రావడం, కొన్ని ఎక్స్పోర్ట్స్ కంపెనీలు కూడా ఉండటంతో దీని మీద ఆరా తీసేందుకు ఈడీ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి క్లియర్గా ఏ కేసు మీద వచ్చారని ఇంతవరకు క్లారిటీ రావాల్సి ఉంది. సోదాల తర్వాత ఈడీ ఒక ప్రెస్ నోట్ను విడుదల చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ విక్రాంత్ బూరుగు అనేటువంటి వ్యక్తి రాజశ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంపీరియా లిథియం బ్యాటరీస్, ఎంపీరియా కార్ మ్యానుఫ్యాక్చర్స్, ఎంపీరియా ఆటోమోటివ్, ఎంపీరియా బస్ మ్యానుఫ్యాక్చర్స్, ఎంపీరియా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, గూగుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఎంపీరియా పవర్ ఇంజనీరింగ్, కాస్మో లీగల్ సర్వీసెస్, సాయి దీప్ ఎక్స్పోర్ట్స్, పెంటాకిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ టవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలకు ఈ విక్రాంత్ డైరెక్టర్గా ఉన్నట్టు తెలుస్తుంది. అతని తండ్రి బూరుగు రమేష్గా తెలుస్తుంది. సో వీళ్ళిద్దరిలో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా నగరంలో మొత్తం 6 చోట్ల, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మొత్తం 6 చోట్ల ఈడీ సోదాలు చేస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. CRPF బలగాల భద్రత నడుమ మొత్తం కేవలం సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉన్నటువంటి ఈ ఇంట్లోనే దాదాపు 2 టీమ్స్ సోదాలు కొనసాగిస్తున్నాయి. దీంతో పాటుగా మిగిలిన 5 ప్రాంతాల్లో కూడా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. CRPF బలగాల భద్రత నడుమ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 7 బృందాలు ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. సో సోదాల తర్వాత ఈ సోదాలకు సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని ఎక్స్పోర్ట్స్ పిలిచిన, దాంతోపాటుగా కొన్ని కంపెనీలకు ఇతను డైరెక్టర్గా ఉండడం, 10 కంపెనీలు డైరెక్టర్గా ఉండడం, దీంతోపాటు కొన్ని గోల్డ్ కంపెనీ, తర్వాత ఎక్స్పోర్ట్స్ కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం, సో దానికి డైరెక్టర్గా విక్రాంత్ బూరుగు ఉండడం, అతని తండ్రి బూరుగు రమేష్ తోటి ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీని మీద విదేశాల నుంచి పెట్టుబడులు, దీంతో మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలపై ఈడీకి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ సోదాలు చేస్తోంది. సోదాల తర్వాత ఒకవేళ అక్రమాలకు పాల్పడితే దీని మీద ఒక స్పష్టంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. కేవలం బాలాజీతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో LIC కార్యాలయంలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. భారీగా పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. భద్రాద్రి జిల్లా ఇల్లందులోని వినోబా కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఎవరైనా అనుమానితులు వచ్చారా అనే కోణంలో తనిఖీలు చేసినట్లు డీఎస్పీ చంద్రభాను తెలిపారు.
సైబర్ నేరాలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించినట్లు తెలిపారు. తమ తనిఖీల్లో 75 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నామని, సరైన పత్రాలు లేని వాటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఎవరైనా మన ఏరియాలో ఎవరైనా వచ్చి ఉన్నారో అని చెప్పేసి ప్రతి ఇంటింటిని సోదా చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్ కూడా రాసుకొని ఈ ఇంట్లో వీళ్ళే ఉంటుంటారా, వీళ్ళు కొత్త వాళ్ళు అయ్యిందని చెప్పేసి చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎవరైనా యూజ్ చేస్తున్నారా, ఎవరైనా చేస్తున్నారా అని చెప్పేసి ఉన్న యూత్ పిల్లలతో మాట్లాడడం జరిగింది. దాని మీద ఈ రోజు కూడా సైబర్ నేరాల మీద కూడా అవగాహన లాగా వాళ్ళందరికీ ఇంటిమేషన్ జరుగుతుంది. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు పరిస్థితిని బట్టి కల్తీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. హైదరాబాదు రామాంతపూర్లోని శారదానగర్లో శివసాగర్ ఫలూదా ఐస్ క్రీమ్ తయారీ యూనిట్లో నాణ్యత లేని ఆహార పదార్థాలు తయారు చేస్తున్న దేవిలాల్ జాట్ను అరెస్టు చేశారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్ ద్వారా ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నట్లు మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు తెలిపారు. వివిధ రకాల సింథటిక్ ఫుడ్ స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కల్తీ మిఠాయిలు, కేకులు తయారు చేస్తున్న కేంద్రంపై దాడులు నిర్వహించారు. ప్రకృతి ప్రేమికులకు తీపి కబురు. భాగ్యనగరం వేదికగా జాతీయ స్థాయి వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన జరగనుంది. 5 రోజుల పాటు జరగనున్న గ్రాండ్ నర్సరీ మేళా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి నర్సరీలు, విత్తన సంస్థలు, సేంద్రియ ఎరువుల సంస్థలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 18వ జాతీయ వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన 2025 జరగనుంది. వ్యవసాయ ఉద్యాన శాఖ సంయుక్త సహకారంతో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి 5 రోజుల పాటు గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది. గ్రాండ్ నర్సరీ మేళా ప్రకృతి, మొక్కల ప్రియులు, వ్యవసాయ ఉద్యాన శ్రేష్టత కోరుకునే ఔత్సాహికులు, నగర సేద్యానికి సంబంధించిన వ్యక్తులందరికీ ఉపయోగపడనుంది. 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయడంతో మేళా ప్రారంభం ముందు రోజు నుంచి మొక్కల కొనుగోలు సందడి మొదలైంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్న ఈ మేళాకు ₹50 ప్రవేశ రుసుం నిర్ణయించారు. ఎగ్జిబిషన్ స్టార్ట్ కాముందే కొనుక్కొని పోతున్నారు మంది. అలాగే స్టాల్స్ వస్తున్నాయి. హర్యానా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, పూనా, మహారాష్ట్ర, కలకత్తా స్టాల్ కూడా చాలా మంచి స్టాల్స్ వచ్చారు ఇక్కడ. దీంట్లో మంచి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, రోజెస్, ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంది. మనకు మెడిసినల్ ప్లాంట్స్ కావాలా, ఏ రకం ప్లాంట్స్ కావాలంటే కూడా ఇక్కడ ఉంది. ₹30 నుంచి తీసుకొని 2-3 లక్షల రూపాయలు ఇలాగ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకు ముందు నర్సరీ స్టాల్స్ తక్కువ ఉంటుంటాయి, కానీ ఇప్పుడైతే మొత్తం 100 కన్నా పైన నర్సరీ స్టాల్స్ మీకు ఇక్కడ ఉన్నాయి. చాలా బాగా మెటీరియల్, మీరు వచ్చి చూస్తేనే వాళ్ళకు తెలుస్తుంది. ఒక్కసారి విజిట్ చేయండి. ఈ ప్రదర్శనలో ఆరోగ్యకరమైన పళ్లు, కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకం సంబంధించి స్టాళ్లు విశేషంగా ఆకర్షించనున్నాయి. ప్రజలందరూ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న వేళ చిరుధాన్యాల ఉత్పత్తులకు ఊతమిచ్చేలా స్టాళ్లు ఏర్పాటు చేశారు. సంప్రదాయ మామిడి, సపోటా, బొప్పాయి, దానిమ్మ, అరటి వంటి పండ్ల రకాలు కాకుండా స్వీట్ చెర్రీ, మల్బరీ ఫ్రూట్, ముతాదేరా, అమ్రా ప్లాంట్, బర్బరా ఫ్రూట్, మిల్క్ ఫ్రూట్, నోని ఫ్రూట్, యాపిల్ బేర్, కోలా ఫ్రూట్, అంజీర్ లాంటి విదేశీ పండ్ల రకాల మొక్కలు విక్రయాలకు సిద్ధం చేశారు. దేశీయ ప్రాచీన విత్తనాలు, హైబ్రిడ్ రకాలు, సహజ, ప్రకృతి, సేంద్రియ, జీవ ఎరువులు, పనిముట్లు సైతం ఇక్కడ కొలువుదీరాయి. ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లోని కాలింపాంగ్ నుంచి ఏకంగా 12 స్టాళ్లు ఏర్పాటు చేశారు.
అంటే వాళ్ళు ఇప్పుడు సెట్ చేసుకుంటూ ఉంటారు కదా స్టాల్స్. ఈ టైంలో యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడడానికి కూడా అవుతుంది. అంత జనాల్లో తోసుకొని రావడానికి చూడటానికి మాకు అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళు సెట్ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు మొక్కలన్నీ కనబడుతూ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడడం కూడా ఈజీ. అండ్ మోర్ ఆర్ లెస్ ఐ లైక్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. They bring very healthy plants, and also there is a kind of innocence about them which I really love to interact and talk to them. మొక్కలతోని ఒక బాండింగ్ ఉంటుంది వీళ్ళకి. మొక్కలు కొనేసాం పట్టుకెళ్ళిపోవడం కదా, ఎవరి చేతిలో నుంచి వచ్చాయి కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను లాస్ట్ టైం కొన్నాను కెమిలియా, చాలా బాగా వస్తుంది ఇంట్లో. సో ఐ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దీస్ ప్లాంట్స్. ప్రజలందరూ నర్సరీ మేళాను సందర్శించి తమకు నచ్చిన మొక్కల్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. భావ వ్యక్తీకరణకు మాతృభాషే ఆత్మ వంటిది. అలాంటి అమ్మ భాషను అంతర్జాతీయ వేదికలపై చర్చించాలనేది ఆ యువకుల కల. దానికోసం చిన్న వయసులోనే ఫౌండేషన్ను స్థాపించారు. అంతర్జాతీయ చర్చా వేదిక పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు ప్రతిభను కనబరిచి ప్రశంసలు అందుకున్నామా, అవార్డులు వచ్చాయా అని అనుకోకుండా ఆ వేదికలపై మాతృభాషను ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ సోదరులు. అమెరికాలో పుట్టి పెరిగి మాతృభాషపై మమకారంతో మహతి ఫౌండేషన్ను స్థాపించిన సాయి కార్తిక్, సాయి అఖిలేష్పై ప్రత్యేక కథనం. అంతర్జాతీయ వేదికలపై చర్చలంటే ఆంగ్ల భాషకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట ప్రభుత్వ పాఠశాలల ప్రాతినిధ్యం అరుదుగా కనిపిస్తోంది. ఆ ధోరణి మార్చాలన్న సంకల్పంతోనే హైదరాబాద్కు చెందిన సాయి కార్తిక్, సాయి అఖిలేష్లు 2023లో మహతి ఫౌండేషన్ స్థాపించారు. అమెరికాలో పుట్టి పెరిగిన వీరికి మాతృభాషపై ఉన్న మమకారాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పాలకోడేటి గిరిచంద్, సుభద్రలు అండగా నిలిచారు. 2 ఏళ్లుగా ఈ సంస్థ ద్వారా సర్కారు బడుల్లోని విద్యార్థులని తీర్చిదిద్దుతున్నారు. సాయి కార్తిక్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా అఖిలేష్ చిరేక్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. అంతర్జాతీయ వేదికలపై తెలుగు ఔన్నత్యాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల ద్వారా తెలియజేయడమే తమ లక్ష్యమని చెబుతున్నారు మహతి ఫౌండర్స్. నేను మహతి ఎందుకు స్టార్ట్ చేశానంటే స్కూల్ టైంలో నేను ఇండియాని రిప్రజెంట్ చేశాను ఇంటర్నేషనల్ డిబేట్ కాంపిటీషన్స్లో. ఇవి వియత్నాం, థాయిలాండ్, లండన్లో జరిగేవి. ఏం గమనించానంటే ఇండియా నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వాళ్ళే వస్తున్న డిబేట్ల కోసం. అందుకే నేను తెలుగులో చెప్పాలని అనుకున్నాను. అందుకే ఇలాంటి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. అందరికీ తెలుగులోనే చర్చ వేదిక చెప్తున్నాను. అందరూ చాలా సంతోషిస్తున్నారు పిల్లలు. వీళ్ళని కూడా చైతన్యం ఈ పిల్లల్లో కూడా ఉందని నేర్చుకున్నాను. వీళ్ళందరూ తెలుగులోనే బాగా చెప్తున్నారు ఆ పాయింట్స్ అన్ని. వీళ్ళు కూడా దేశాన్ని ఒక రోజు కూడా రిప్రజెంట్ చేయగలరు. నేను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఫర్ యంగ్ డిబేటర్స్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాము. అక్కడ ప్రపంచంలో మోస్ట్ కాంపిటేటివ్ టోర్నమెంట్ అని పిలుస్తారు. అది అండర్-16 వాళ్ళకి. అది గెలిచాను నేను. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడుని కూడా కలిసాము. ఆయన ఫెలిసిటేట్ కూడా చేశారు. ఆ టోర్నమెంట్ కి వెళ్ళాను. ఇంకోటేమో ఇండియాలో టాప్ 5 డిబేటర్స్ ద్వారా నేను 4 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కి వెళ్ళాను. అవి మెక్సికోలో ఉండేవి, థాయిలాండ్ లో ఉండేవి, వియత్నాం లో ఉండేవి, ఇంకోటేమో నెదర్లాండ్స్ లో కూడా ఉండేవి. అన్నిటికి వెళ్ళాను. అందుకే ఇలాంటి పిల్లల్ని కూడా అలాంటి టోర్నమెంట్స్ కి పంపించాలని చాలా కోరుకుంటున్నాను. మహతి ఫౌండేషన్ మేము 2023లో స్టార్ట్ చేసాం. మేము ఒక కరిక్యులం కూడా క్రియేట్ చేస్తాం. ఆ కరిక్యులంలో ఒక 50 టాపిక్స్ ఉన్నాయి. సోషల్ సైన్సెస్ టెక్స్ట్ బుక్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని సిమిలర్ టాపిక్స్ మనం పెట్టాం ఆ కరిక్యులంలో. వాళ్ళు దాని మూలంగా వాళ్ళు రిలేట్ కూడా చేయొచ్చు. వాళ్ళ స్కూల్ కరిక్యులం నుంచి డిబేట్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. దానిపైన మేము కరెంట్ అఫైర్స్ గురించి కూడా మాట్లాడతాం. అందుకే వాళ్ళకి వరల్డ్లో ఏం ఈవెంట్స్ జరుగుతున్నాయి వాళ్ళకి కూడా తెలుసు. మొదట్లో చాలా భయంగా ఉండేవారు, కానీ ప్రాక్టీస్తో, రెపిటేషన్తో ఇప్పుడు వాళ్ళు లాజికల్గా, ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. మహతి ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు కొండాపూర్లోని ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నారు. కేవలం చర్చలపై దృష్టి సారించకుండా విద్యార్థులకు అర్థమయ్యేలా పుస్తకాల్లోని పాఠాలని అంశాలుగా మలుచుకుని వారికి శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు వర్తమాన వ్యవహారాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. మాతృభాషపై వీరికి ఉన్న అభిరుచిని, భాష కోసం వీరు చేస్తున్న కృషి పట్ల తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థులు సైతం తమకు డిబేట్స్ పై ఉండే భయం పోయిందని, ఆత్మవిశ్వాసం పెరిగి కమ్యూనికేషన్
కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయని ఆనందంగా చెబుతున్నారు. భాషకి ఎంత ఇచ్చినా సరిపోదు మన తెలుగు భాష. అందులో ఈ భావ వ్యక్తీకరణ అన్నది లాంగ్వేజ్ తో బ్యారియర్ కాదు. భావ వ్యక్తీకరణ షుడ్ కమ్ ఫ్రమ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ లాంగ్వేజ్. అలా ఆ ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ చేసిన సంస్థ ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఈ డిబేట్ గురించి చెప్తుంటే మాకు తెలివి పెరుగుతుంది. అంటే ఇప్పుడు లోకంలో ఎట్లా ఉండాలి, ఏం జరుగుతుంది, అట్లానే మమ్మల్ని స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడిపిస్తారు. అట్లానే మాకు కొత్త విషయాలన్నీ నేర్చుకుంటాం. ఈ డిబేటింగ్ గురించి మా ఫ్రెండ్స్ తోని డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు నేను మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరిలోని కమ్యూనికేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ ద్వారా అమ్మ భాషలోని కమ్మదనాన్ని తెలియజేయాలన్న తమ కలను దేశవ్యాప్తంగా విస్తరించి ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు పొందడమే తమ లక్ష్యమంటున్నారు ఈ యువతేజాలు. భాష కోసం వీరు చేస్తున్న కృషి పలువురి అభినందనలు అందుకుంటోంది. ఏటా వేలాది మంది పర్యాటకులు ఆ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్తుంటారు. ఎండాకాలం వానాకాలం అనే తేడా లేకుండా నిత్యం వందలాది మంది ఆ ప్రాజెక్టును సందర్శిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో కనీస వసతులు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికలకు ముందు పనులు ప్రారంభించినా ఎన్నికల తర్వాత ఆ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి. అసంపూర్తి నిర్మాణాలు సైతం శిథిలావస్థకు చేరుతున్న జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల వద్ద ఏర్పాటు చేసిన ఎకో పార్కుపై ఈటీవీ ప్రత్యేక కథనం. పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల అవకాశాలు ఉండి ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని ప్రాంతం జూరాల. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల నీటిపారుదల ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జలప్రదాయిని. ఎగువన కర్ణాటక నుంచి ఏటా వరదగా వచ్చే వందల టీఎంసీల నీళ్లు ఈ ప్రాజెక్టు నుంచే దిగువకు విడుదలవుతాయి. ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు ఆ అందాల్ని తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చి వెళుతుంటారు. వానాకాలం ప్రారంభం నుంచి ముగిసే వరకు పర్యాటకుల సందడి కొనసాగుతూనే ఉంటుంది. వేసవిలోనూ సందర్శకుల తాకిడి కనిపిస్తుంది. అలాంటి ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని కొన్నేళ్లుగా స్థానికులు కోరుతున్నా అది నెరవేరడం లేదు. జూరాల వద్ద పర్యాటక అభివృద్ధికి 2018 ఎన్నికల సమయంలో ప్రత్యేక నిధుల నుంచి 15 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. అయినా పనులు ప్రారంభానికి ఏడాదిన్నర పట్టింది. 2021 సెప్టెంబర్ 14వ తేదీన అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 11,60,00,000 రూపాయల అంచనాతో పనులు పొందిన గుత్తేదారులు నిధుల కొరత సాకుతో నెలల పాటు పనులు నత్తనడకన సాగించారు. 2023లో నిర్మాణాల పనులు కాస్త పురోగతిలోకొచ్చాయి. 2024లో నత్తనడకన సాగి చివరకు పనులు మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం అవి కూడా శిథిలమవుతున్నాయి. పార్కు స్థలంలో భూమిని చదును చేయడం, మొక్కల పెంపకం తదితర పనులు ఇంకా మొదలే కాలేదు. ఎకో పార్కు తరహాలో దీన్ని నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. కొంతమంది పర్యాటకులకు ఇక్కడ చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు సండే రోజు వస్తే ఎక్కడ కూర్చోవాలన్నా కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ నుంచి మా విలేజ్ వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ పడితే అక్కడక్కడ కార్లు ఆపుకొని ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సగం అవ్వడం వల్ల ఇంకా మిగతా సగం కూడా తొందరలోనే చేయాలని మేము కోరుకుంటున్నాము. డ్యామ్ గేట్ చేసినప్పుడు ఫ్లోటింగ్ చాలా ఉంటుంది. జనాలు దూర ప్రాంతాల చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఆ సందర్భాల్లో వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సగం పని అయింది, సగం పని దీన్ని నిలిపివేసిండ్రు. ఈ పని పూర్తి తొందరలో చేసి ప్రజలకు అందరికీ కూడా వసతులు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. పార్కు అందుబాటులోకి రాకపోవడంతో పర్యాటకులకు అక్కడ ఆహ్లాదం కరువైంది. మంచినీళ్లు, అల్పాహారం, భోజనం లాంటి సదుపాయాలు అక్కడ అందుబాటులో లేవు. పర్యాటకులకు అక్కడి మత్స్యకారులు తాత్కాలికంగా నిర్వహించే దుకాణాల్లో దొరికే మంచినీళ్లు, ఆహారమే కాస్త ఊరటనిస్తున్నాయి. అందంగా కనిపించాల్సిన పార్కు అధ్వాన్నంగా తయారవుతోంది. వెచ్చించిన నిధులు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర చాలా ఊర్ల నుంచి ఇక్కడికి ప్రాజెక్ట్ జూన్ ఇంకా చాలా మంది వస్తుంటారు. ఆ వర్షం పడినప్పుడు తలదాచుకుని ఇంకా ఏ సౌకర్యం లేదు. లేడీస్కి బాత్రూమ్ ఫెసిలిటీస్ అలాంటివి ఏవీ లేవు. ఇక్కడ మెయిన్ థింగ్ కూర్చొని తినడానికి కానీ నిలబడడానికి వాన పడితే మాత్రం ఇక్కడ అసలు ఏ సదుపాయం లేదు. తొందరలో ఇది కంప్లీట్ అయితే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. ఏరియా డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా చాలా కొద్దిగా తక్కువ. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ అయితే కూడా హోటల్స్ కూడా ఇక్కడ ఏవీ లేవు. హోటల్స్, రెస్టారెంట్స్ కూడా రావాలి, వస్తే చాలా మాకు బాగుంటుంది. దాదాపు ఇది 2-3 సంవత్సరాలు సగం పని దగ్గరనే ఆగింది. తర్వాత దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకి చాలా మందికి ఉపాధి కలుగుతుంది. పైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది ఒక పార్క్ అయితే మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది.
ఇప్పుడు సగం వరకు ఆ సగం కంప్లీట్ చేయాలి, మనకు పట్టించుకుంటలేరు, చూసడానికి కూడా ఆ సౌకర్యం లేదు. నిర్మాణాలు పూర్తిగా శిథిలావస్థకు చేరకముందే అధికారులు స్పందించి పార్కును త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. జీవితంలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. విధి చిన్న చూపు చూసినా ఎదిరించి సొంత కాలపై నిలదొక్కున్నారు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు కదులుతూ నిరాశలో కూరుకుపోయిన ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో ఆటో డ్రైవర్లుగా శిక్షణ పొంది మగవారితో సమానంగా స్వయం ఉపాధి పొందుతున్న తిరుపతి మహిళలపై ప్రత్యేక కథనం. భర్త అకాల మరణంతో ఒకరు, అప్పటి వరకు ఉపాధి కల్పించిన పరిశ్రమ మూతపడటంతో మరొకరు, సరైన ఉద్యోగం లేక ఇంకొకరు, ఇలా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సమస్య. వీటన్నింటి నుంచి బయటపడి సరికొత్త జీవితాన్ని ఆరంభించారా మహిళలు. తిరుపతి కేంద్రంగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్న రాస్ సంస్థ సహకారంతో ఆటో డ్రైవింగ్లో శిక్షణ పొంది స్వయం ఉపాధితో కుటుంబాల్ని పోషిస్తున్నారు. మగాళ్లకు మాత్రమే అనుకునే ఆటో డ్రైవింగ్లో ప్రవేశించి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుకున్నారు. తిరుపతి కేంద్రంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన డ్రైవింగ్ శిక్షణలో చేరిన వీరంతా ఆటో నడపడంలో మెళకువలు నేర్చుకున్నారు. నిరంతర అభ్యాసంతో డ్రైవింగ్ పై మంచి పట్టు సాధించి రవాణా శాఖ నుంచి అన్ని అనుమతులు పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు సొంతంగా ఆటోల్ని నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ట్రాఫిక్ నియమాల్ని పాటిస్తూ ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. పిల్లలు చిన్న పిల్లకాయలు, ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆటోకు ముందంటే కొంచెం పరిస్థితి ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చింది ఇంట్లో. ఇప్పుడు ఏమిరా అంటే ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవటం కానీ, ఇంటి బాధ్యతలు కానీ అన్నీ నేనే చూసుకుంటున్నాను సార్. కొంతమంది పోతా వాళ్ళు కార్లు పోయే వాళ్ళు కూడా వచ్చి నా పక్కన నిలబడుకొని ఫోటో తీసుకొని పోతారు సార్, ఆటో తోలుతున్నాం అనేసి లేడీస్. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో ఇంకా ఆడవాళ్ళు వెనకబడి ఉంటారు కదా. తిరుపతిలో ఆడవాళ్ళ ముందడుగు వచ్చేసి ఆటోలు తోలుతున్నారు అనేసి. 7:30కి వచ్చి నారాయణ కాలేజ్ వదులుతాను. ఈ కాలేజ్ అయిపోతానే 8కి మళ్ళీ భవన్ స్కూల్ పిల్లలు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ 8:30కి వదిలేసి మళ్ళీ లైన్ మీద వచ్చేసి లైన్ తోలుకుంటా మళ్ళీ వాళ్ళ 4 o'clockకి భవన్స్, మళ్ళీ 5:30కి నారాయణ కాలేజ్. ఇట్లా టైమింగ్స్ మార్చుకుంటా తోలుకుంటా. అది శాలరీ లెక్కన వస్తుంది సార్ నెల నెల. మాది అవిలేలా. నేను ఒకప్పుడు కంపెనీలో జాబ్ చేస్తా ఉన్నాను సార్. స్లిప్పర్స్ తయారు చేసే కంపెనీలో జాబ్ చేస్తాను. ఒక రోజుకి 40 రూపీస్ సార్ నా శాలరీ. ఒక రోజుకి అప్పుడు 2006 తర్వాత కంపెనీ 2016లో ఎత్తేసినారు సార్. కంపెనీని ఎత్తేసారు. ఎలా జీవించాలి, ఎలా మనము మన కాళ్ళ మీద నిలబడాలి, ఏదో ఒకటి మనం సొంతంగా చేయాలి. తిరుపతిలో ఫస్ట్ బ్యాచ్ మేమే 25 మెంబర్స్. మాకు ఇది ఇంట్రెస్ట్గానే ఉండింది. మనం కూడా ఇది మనం వేరేగా అనుకోకూడదు, ఇది మన సొంత జాబు అనుకొని ఇందులోకి వచ్చాను, కష్టపడుతున్నాను. ఈ మధ్య మా పాపకు మ్యారేజ్ చేశాను. ఒక లేడీ కష్టపడి మ్యారేజ్ చేయడం అంటే కష్టమే కదండి. అట్లా చేశాను. ఏదో పర్వాలేదు సార్. కానీ బయట వాళ్ళు మాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద ఆటోను నడుపుతూ రోజుకు కనీసం 1000 రూపాయలు సంపాదిస్తూ తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న తమకు ధైర్యాన్నిచ్చి స్వయం ఉపాధి పొందేలా రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలి పని నిలిపేసి ఆటో నేర్చుకున్నాక నా ద్వారా 10 మందికి నేను నేర్పించినాను. ఆటో నేర్పించి వాళ్ళు తోలుతున్నారు. వాళ్ళకి లైసెన్స్ దగ్గరుండి తీసిచ్చినాను. వాళ్ళు కూడా తోలుతున్నారు సార్. నాకు నా ఉపాధి అంటే నేను స్టాండ్లో చేరుకొని ఇట్లా నేర్పిస్తాను. నా వల్ల అయింది నేను చేస్తున్నాను.
ఒకరి దగ్గర చేయి జాపే పని లేకుండా మీ కష్టంలో మీరు కాళ్ళ మీద మీరు నిలబడండి అని నేర్పించిన దానికే మేము ఇంత ధైర్యంగా 10 మంది ఇప్పుడు 100 మంది మేము బయట వచ్చినాము ఆటో నేర్చుకొని. వాళ్ళ ధర్మమే సార్ మాకు. ఇప్పుడు 10 సంవత్సరాలుగా మేము ఆటో తోలుతున్నాము. మాకు ఏదైనా ఇబ్బంది అయింది, ఏదైనా ఆపద అంటే సార్ వాళ్ళు మాకు ముందుండి ఆదుకుంటారు. మాకు 1,36,000 లోన్ వచ్చింది, బ్యాంకు లోను. 50 నెలలు, నెలకు 3,000 లెక్కన ఆంధ్ర బ్యాంక్ లోన్, అది కూడా సారోలో తీర్చినారు. అలానే కట్టుకుంటూ వచ్చాము. నెలకు 3,000 చొప్పున కట్టుకుంటూ వచ్చినాము. బస్టాండ్లో 5 మందికి, మహిళా యూనివర్సిటీలో 5 మందికి, సిమ్స్లో 5 మందికి, హాస్పిటల్ దగ్గర 5 మందికి స్టాండ్లు తీర్చినారు. ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నాకు చిన్న పిల్లలప్పుడు మా ఆయన చనిపోయినాడు. మా ఆయన చనిపోయి కూడా 10 ఇయర్స్ అవుతుంది. ఈరోజు నా చిన్న బాబు వచ్చి పోస్ట్ ఆఫీస్ జాబ్ వచ్చింది సార్. పెద్ద అబ్బాయి వచ్చి డిగ్రీ అయిపోయి ఆ అబ్బాయి కూడా ప్రైవేట్లో జాబ్ జాయిన్ అయినాడు ఈ సంవత్సరమే. 2 పిల్లలు ఈ సంవత్సరమే జాబ్లో జాయిన్ అయినారు. అమ్మ వాళ్ళ సపోర్ట్ అంతా ఏం లేదు సార్. రాస్ ఆఫీస్ సపోర్ట్ ద్వారా నేను ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడి నా 2 పిల్లల్ని చదివించుకొని గౌరవంగా దర్జాగా బతకగలుగుతాను. సమస్యలకు భయపడకుండా, కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే విజయం వరిస్తుందని నిరూపిస్తూ ఈ మహిళా ఆటో డ్రైవర్లు మరెందరో అతివలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ రంగంలోకి దిగింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తుంది. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 3,500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సోదాలు చేస్తుంది ఈడీ. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ రంగంలోకి దిగింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 3,500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలు చేస్తోంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా దేశంలో మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. అత్యంత కిరాతకంగా అత్తి వల్ల ఉసురు తీస్తున్న నిందితులు తప్పించుకునేందుకు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఒకే రోజు జరిగిన 2 ఘటనలు తీవ్ర భయాందోళన రేకెత్తించాయి. 2 మహిళలను అతి కిరాతకంగా చంపిన దుండగులు అత్యంత పాశవికంగా మృతదేహాలను వదిలేశారు. నగర శివార్లలో ఒకటి, రైల్వే స్టేషన్లో మరో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజున 2 ప్రాంతాల్లో బయటపడిన మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. రాజేంద్రనగర్ మండలం కిస్మత్పూర్ బ్రిడ్జి కింద స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మహిళ మృతదేహంగా గుర్తించిన పోలీసులు కుళ్లిన స్థితిలో ఉండటంతో 3 రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి చంపేసి ఉంటారని భావిస్తున్నారు. ఫోరెన్సిక్ టీం ఆధారాలను సేకరించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులతో సరిపోల్చుతున్నారు. చూస్తే 25 to 30 ఇయర్స్ మధ్యలో ఒక లేడీని
చంపి ఇక్కడ అబాండన్ చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే వేరే దగ్గర చంపేసి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు. బాడీ క్లోత్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద మూట కట్టిన గోనె సంచిలో మరో మహిళ మృతదేహం బయటపడింది. దుర్వాసన రావడంతో అనుమానంతో ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించారు. సంచి తెరిచి చూసేసరికి అందులో మహిళ మృతదేహం బయటపడింది. మృతురాలిని హత్య చేసినట్లు శరీరంపై గాయాలున్నాయి. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పథకం ప్రకారమే ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చి అక్కడ వదిలేసినట్లు గుర్తించారు. చెర్లపల్లి నుంచి అగర్తలా వెళ్లే స్పెషల్ ట్రైన్లో నిందితుడు పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. ఈ మేరకు నిందితుడి ఫోటోలను విడుదల చేశారు.